ది బెస్ట్ బడ్జెట్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ హోమ్ గార్డెనింగ్ వీడియో కోసం చూస్తున్నారా? యూఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. నా పేరు తేజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాయ్ ఛామ్. సీడ్లింగ్స్ నుంచి ఏ గ్రో లైట్ యూస్ చేయకుండా హెల్దీగా ప్లాంట్స్ని ఎలా పెంచానో చూద్దాం రండి. నేను యూజ్ చేసిన సీడ్ స్టార్టర్ కిట్ ఇదే. ఈ కిట్లో ఇచ్చిన ప్లాంట్ వైటమిన్ మిక్స్ని 1 gallon ఆఫ్ వాటర్లో మిక్స్ చేయాలి. నేను కొంచెం వాటర్లో మిక్స్ చేసి వేస్తున్నాను. ఈ స్టార్టర్ కోకోనట్ పీట్తో చేసింది. ఇవి 36 mm ఉన్నాయి. ఇవి ఫుల్ సైజ్ అయ్యే వరకు వాటర్ పోయాలి. ఇందులో సీడ్స్ వేయడానికి వీలుగా సెట్ చేసుకున్నాను. నేను ఈ సీడ్స్ అన్నీ వేస్తున్నాను. ఇవి బ్రోకలీ సీడ్స్. ఇవి ఎన్ని డేస్లో జర్మినేట్ అవుతాయి లాంటి ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ ఈ ప్యాక్ మీదనే ఉంటుంది. టూత్ పిక్తో కొంచెం గ్యాప్స్ చేసుకుని సీడ్స్ వేసి క్లోజ్ చేయాలి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని సీడ్స్ వేసుకోవచ్చు. ఈ కిట్లో ఆల్మోస్ట్ 72 ప్లాంట్స్ వరకు పెంచవచ్చు. ఆల్రెడీ ఈ కిట్తో ఇచ్చిన లిడ్ని నేను హ్యూమిడిటీ కోసం క్లోజ్ చేసి ఇంట్లోనే సన్లైట్ వచ్చే ప్లేస్లో పెట్టాను. గ్రో లైట్ లాంటివి ఏం యూజ్ చేయక్కర్లేదండి. చాలా హెల్తీగా 2 to 3 వీక్స్లో ఇలా ప్లాంట్స్ పెరిగిపోతాయి. అమెజాన్ నుంచి ఈ రేస్డ్ బెడ్ ఆర్డర్ చేశాము. రేస్డ్ బెడ్స్లో వుడ్ ఆర్ మెటల్వి ప్రిఫర్ చేస్తారు. నేను మెటల్ రేస్డ్ బెడ్ని తీసుకోవడానికి రీజన్ వచ్చేసి ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ వుడ్తో కంపేర్ చేస్తే డ్యూరబుల్ కూడా. ఆల్సో ఈ స్పెసిఫిక్ రేస్డ్ బెడ్కి గ్రీన్ హౌస్ సెటప్ కూడా ఉందండి. ఇది నాకు పర్సనల్గా చాలా బాగా అనిపించింది. బికాస్ ఆఫ్ రెయిన్, విండ్ అండ్ స్నో లాంటి క్లైమేట్స్లో కూడా చాలా సేఫ్. ఈ బెడ్ సెట్ చేయడం ఈజీ. ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇది 8x4 feet రేస్డ్ బెడ్. చాలా వెయిట్లెస్ అండ్ స్ట్రాంగ్గా ఉంది. ఫైనలీ బెడ్ ఇలా సెట్ చేసాము. గార్డెనింగ్కి బెస్ట్ టైం స్ప్రింగ్. సమ్మర్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ లేయర్ కార్డ్బోర్డ్ వేసాము. బయోడిగ్రేడబుల్ కాబట్టి ఆల్సో వీడ్స్ రాకుండా యూజ్ అవుతుంది. ఈ ప్లేస్లో మీరు వుడ్ బ్లాక్స్ కూడా యూజ్ చేయొచ్చు. వేరాజ్ వీడ్ బ్లాకర్ లాంటివి యూజ్ చేస్తే వాటర్ డ్రైనేజ్ ఇష్యూస్ వస్తుంది. దానివల్ల ప్లాంట్కి రూట్ రాట్ లాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ లేయర్ క్లే. ఇది మనం వేసిన ప్లాంట్స్కి స్టేబుల్గా రూట్స్ ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 1/4 హైట్ వేసాము. టాప్ లేయర్ ఇది రేస్డ్ విత్ సాయిల్. కాస్కో నుంచి తీసుకున్నాము. మేము 3 bags తీసుకున్నాం, బట్ సరిపోలేదు. సో హోమ్ డిపోట్లో 5 bags for $10 సేల్ జరుగుతుంది. అక్కడ రిమైనింగ్ బ్యాగ్స్ తీసుకుని ఫిల్ చేశాను. మాకు ఆల్మోస్ట్ 10 bags కావాల్సి వచ్చింది బెడ్ ఫిల్ చేయడానికి. 1 day వాటరింగ్ చేసి వదిలేసేయండి, సాయిల్ సెట్ అవుతుంది. ఇంకా ప్లాంటింగ్ చేసేయటమే. ఇది గ్రీన్ హౌస్ సెటప్. ఇది బెడ్కి పెట్టేసి మేము ఎక్స్ట్రా ఫర్మ్గా ఉండడానికి ఈ ల్యాండ్స్కేపింగ్ నెయిల్స్ని పెడుతున్నాము. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటరింగ్ చేయండి. అట్లీస్ట్ ఫస్ట్ వీక్. ఎక్కువ సాయిల్ని డ్రై అవ్వనివ్వకండి. ప్లాంట్ సెట్ అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది అప్పుడు. ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. స్టే హ్యాపీ అండ్ హెల్దీ. Don't forget to spread love. Also, do like, share and subscribe. See you guys in the next vlog. Bye.